హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఈరోజు వచ్చేటప్పటికి మనం ఈ క్లాస్లో ఏం చెప్పుకుంటున్నాం అంటే 6th క్లాస్ ఎస్సీఆర్టీ ఏదైతే స్టేట్ సిలబస్ ఉంటుందో అందులో సోషల్కి సంబంధించి ఫస్ట్ టాపిక్ అయిన సౌర కుటుంబంలో మన భూమి అనే ఆ టాపిక్ గురించి మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటాం. అందులో మనకి స్టార్టింగ్ చూసుకుంటే ఖగోళ వస్తువులు అనేది మనకి స్టార్టింగ్ టాపిక్. ఖగోళ వస్తువుల్లో భాగంగా ఏవేవి ఉంటాయి అనేది మనం ఒకటి తీసుకుంటే సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు మొదలైనవన్నీ కూడా మనకేంటంటే ఇక్కడ ఖగోళ వస్తువుల్లో భాగంగా ఉండడం జరుగుతుంది. అయితే వీటిలో మనకు ముఖ్యమైనవి ఏవంటే సూర్యుడు కానీ, భూమి కానీ, చంద్రుడు కానీ మనకి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే సూర్యుడు వచ్చేటప్పటికి మన సౌర కుటుంబంలో ఉన్న ఏకైక నక్షత్రం కాబట్టి సూర్యుడు అనేది మనకి ఇక్కడ చాలా ముఖ్యమైనది. దీనితో పాటు గ్రహాలకు వచ్చేటప్పటికి మనకు భూమి అనేది కూడా ముఖ్యమైనది. ఎందుకంటే జీవరాశులు కానీ మనం కానీ ఉంటున్న ఏకైక గ్రహము, అలాగే జీవానికి అనుకూలించే ఏకైక గ్రహం భూమి కూడా కాబట్టి భూమి అనేది మనకు ముఖ్యం. దానితో పాటు చంద్రుడికి వస్తే భూమికి ఉండే ఏకైక ఉపగ్రహం చంద్రుడు కాబట్టి చంద్రుడి వల్ల మనకు చాలా అవసరాలు అనేవి మన తారక నిత్యం జరిగే అవసరాలన్నీ కూడా చంద్రుడి వల్ల చాలా వరకు భూమి మీద వాతావరణం కానీ అన్నీ నియంత్రించబడతాయి. కాబట్టి మనకి ఇక్కడ చంద్రుడు అనేది కూడా ఇక్కడ ఏంటంటే ఒక ముఖ్యమైన వస్తువు, ముఖ్యమైన ఉపగ్రహం అనేది మనకు భూమికి ఉండే ఏకైక ఉపగ్రహం చాలా ముఖ్యమైనది. ఖగోళ వస్తువుల్లో కూడా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడికి వస్తే మన సౌర కుటుంబంకి వస్తే ఎక్కడంటే సౌర కుటుంబంలో పాలపొంత గెలాక్సీలోని సౌర కుటుంబం అనేది ఉన్నది. అది పాలపొంత గెలాక్సీ మనకి విశ్వంలోని ఒక గెలాక్సీ కింద మనం అక్కడ చెప్పుకోవచ్చు. ఇలా చూసుకుంటే నెక్స్ట్ ఖగోళ వస్తువులు అనగా ఏంటేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఖగోళ వస్తువులు వచ్చేటప్పటికి సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, భూమి కానీ, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు కానీ, ఇలాంటి అన్నిటినీ కలిపి విశ్వంలో ఉన్న వస్తువులన్నింటినీ కలిపి ఇక్కడ ఖగోళ వస్తువులు అని చెప్పేసి మనం ఇక్కడ పిలుస్తాం. అయితే ఇలా కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగాను ఉంటాయి, కొన్ని వేడిగా కూడా ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. వాటిలో కొన్ని వాయువులను కూడా కలిగి ఉంటాయి. అలాగే ఇవి సొంతంగా కాంతిని కానీ, వేడిని కానీ పెద్ద మొత్తంలో విడుదల చేసే ఖగోళ వస్తువులు కూడా మనకి మన సౌర కుటుంబంలో కానీ, విశ్వంలో కానీ మనకి ఉంటాయి అన్నమాట. ఈ ఖగోళ వస్తువులను నక్షత్రాలను కూడా మనం పిలుస్తాం. అందులో దానికి మనకు ఉదాహరణ వస్తే మనకి ఇక్కడ సూర్యుడిని ఒక ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన సౌర కుటుంబంకున్న ఏకైక నక్షత్రం. రాత్రి ఆకాశంలో మనకు కనబడే లెక్కలేనన్ని నక్షత్రాలు సూర్యుడి వంటివే. మనకి ఎన్నైతే రాత్రి చూస్తాం అన్ని సూర్యుడి వంటివే, కానీ మనకు వాటి వేడి లేదా కాంతి అంతగా మనకి చేరదు. ఏవైతే మనకి ఇప్పుడు చెప్పుకున్న మెరిసే నక్షత్రాలు వాటి తలక వేడి కానీ కాంతి కానీ మనకి చేరదు. కారణం ఏంటంటే అవి మనకు చాలా దూరంగా ఉన్నాయి, మనకి అందుబాటులో లేనంత దూరంగా అవి ఉండడం అనేది ఒకటి జరిగింది. ఆ దూరంగా ఉండడం వలన కూడా మనకి ఇక్కడ ఏంటంటే అవి చాలా చిన్నవిగా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకి ఖగోళ వస్తువులు అనగానేమి అన్నది. తర్వాత చూసుకుంటే కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని కానీ, కాంతిని కానీ కూడా కలిగి ఉండవు. ఇవి నక్షత్రాల నుంచి వచ్చే కాంతి చేత వెలుగుతాయి. అంటే నక్షత్రాల నుంచి వచ్చే వేడి లేదా కాంతి ద్వారా మాత్రమే ఇవి ఆ వెలుతురిని పొందడం అనేది జరుగుతుంది. దానికి ఉదాహరణలే మనకి ఇక్కడ గ్రహాలు, ఉపగ్రహాలు, శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇవన్నీ కూడా మొదలైనవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ సొంతంగా వేడిని ఉత్పత్తి చేయలేని వాటికి ఉదాహరణలు. మనకి గ్రహం చూసుకుంటే దానికి గ్రహంకి వస్తే ఉదాహరణ ఏదంటే మనం ఉండే భూమే మనకి ఇక్కడ గ్రహంకి ఉదాహరణ కింద చెప్పుకోవచ్చు. మనకు దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడి నుండి భూమి వేడిని, కాంతిని కూడా ఇక్కడ పొందుతుంది. మనం భూమిని చాలా దూరం నుండి చూస్తే అది చంద్రుల్లా మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. అలాగే ఉపగ్రహం తీసుకుంటే ఉపగ్రహానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఉదాహరణ ఏదంటే చంద్రుడు. ఇది మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మన భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం కాబట్టి ఇది మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మన భూమి వలె సూర్యుడి నుండి వేడిని, కాంతిని పొందే మరో 7 గ్రహాలు కూడా మనకి మన యొక్క సౌర కుటుంబంలోనే భాగంగా ఉండడం అనేది కూడా ఇక్కడ
జరిగిందనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా కొన్ని ఖగోళ వస్తువుల గురించి మనం చూస్తే, అలాగే దీనితో పాటు నక్షత్ర రాసులు, ఏవైతే నక్షత్ర రాసులు అంటే చూస్తే నక్షత్ర సమూహాలు, నక్షత్ర రాసులు అంటే నక్షత్ర సమూహాలు, ఇవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ వస్తువులు లేదా జంతువుల పేర్లను ఇక్కడ వీటికి పెట్టడం అనేది జరిగింది. నక్షత్రాలు రకరకాల వరుసలో ఉంటాయి, వావి కనిపించే విధానం బట్టి వాటికి పేర్లు అనేది ఇవ్వడం జరిగింది. వాటిలో ఒకదానికే ఉదాహరణ సప్తర్షి అనేది ఒక నక్షత్ర రాశి, నక్షత్ర సమూహానికి చెందింది. ఇందులో మొత్తం ఎన్ని ఉంటాయంటే 7 నక్షత్రాల సమూహం అనేది ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే మన సౌర కుటుంబం చూసుకుంటే, సౌర కుటుంబం వచ్చేటప్పటికి అందులో సూర్యుడు కానీ 8 గ్రహాలు ఉంటాయి, ఉపగ్రహాలు రకరకాల ఉపగ్రహాలు ఉంటాయి, గ్రహ శకలాలు ఉంటాయి, ఉల్కలు ఉంటాయి. వాటి ద్వారా సౌర వ్యవస్థ అనేది మొత్తం ఏర్పడిందన్నమాట. ఈ అన్ని సూర్యుడు 8 గ్రహాలు ఇవన్నీ కలిపి కూడా ఏంటంటే ఇక్కడ సౌర వ్యవస్థ అనేది ఏర్పడుతుంది. సాధారణంగా ఈ సౌర వ్యవస్థకు సూర్యుడు యజమాని అని మొత్తం వ్యవస్థను సౌర కుటుంబం అని పిలుస్తారు. ఎందుకంటే మనకు ఉన్నది ఏకైక నక్షత్రం కాబట్టి ఆ నక్షత్రమే మనకి ఇక్కడ యజమాని కింద చెప్పడం అనేది జరిగింది. ఇది మనం సౌర కుటుంబం, సౌర కుటుంబంలో ఉండే పదార్థాలు ఏవేవనేది. తర్వాత వస్తే ధ్రువ నక్షత్రం. ధ్రువ నక్షత్రం అంటే ఏంటి, ధ్రువ నక్షత్రం ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారు. అయితే ఈ నక్షత్రం ఉత్తరం వైపున ఉంటూ ఉత్తర దిశను సూచిస్తుంది. అంటే మనకి ఏదైతే ఈ ధ్రువ నక్షత్రం చూస్తున్నామో ఇది టువర్డ్స్ నార్త్ వైపుకి మనకి పాయింట్ అయి ఉంటుంది. దీనినే ధ్రువ నక్షత్రం అని కూడా మనకి అంటారు. ఉత్తర దిక్కు వైపు చూపిస్తుంది కాబట్టి ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలోనే ఉంటుంది. ఎప్పుడు ఉత్తర దిశ వైపే పాయింట్ అయ్యి ఆ ఉత్తర దిక్కును మాత్రమే చూపిస్తూ ఉంటుంది. నక్షత్రాన్ని గుర్తించవచ్చు. ఏదైతే మనం ముందు చెప్పుకున్న సప్తర్షి నక్షత్ర రాశులు ఉన్నాయో దాని సహాయంతో ఈ ధ్రువ నక్షత్రం ఎక్కడ ఉంటుంది దీన్ని గుర్తించడానికి మనకి సులభమైన దారి అనేది సులభంగా మనం గుర్తించవచ్చు. ఉత్తరార్ధ గోళంలో ప్రజలు ఉత్తర వైపు ఉన్న నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. పూర్వం ఏంటంటే ఈ ఉత్తరార్ధ గోళంలో ఉండే ప్రజలందరూ కూడా ఈ నక్షత్రం యొక్క సహాయంతోనే మనకి ఉత్తర దిక్కుని గమనించడం అనేది జరుగుతుంది.